Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీకి ఓట్లు వేసిన టీడీపీ బైరెడ్డి సిద్ధార్థ అదిరిపోయే సెటైర్. ఊహించినట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలు వెలువడ్డాయి. ఈ నెల 12వ తేదీన జరిగిన పులివెందుల, ఒంటిమెట్ట జెడ్పీటీసీ స్థానాలను కోల్పోయింది వైఎస్ఆర్సీపీ. ఇక్కడ అధికార తెలుగుదేశం పార్టీ పాగా వేసింది. వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ భారీ విజయాన్ని అందుకుంది. మొత్తం 6033 ఓట్ల మెజారిటీతో ఆ పార్టీ అభ్యర్థి లతారెడ్డి ఇక్కడ గెలుపొందారు. వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన తుమ్మల హేమంత్ రెడ్డి పరాజయాన్ని చవిచూశారు. టీడీపీకి 6716 ఓట్లు పడ్డాయి. వైఎస్ఆర్సీపీకి 683 ఓట్లు పోలయ్యాయి. ఈ విజయంతో 30 సంవత్సరాల తరువాత పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకున్నట్టయింది. ఈ విజయం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, సవిత హర్షం వ్యక్తం చేశారు. లతారెడ్డికి చంద్రబాబు ఫోన్ చేశారు. ఆమెను అభినందించారు. పులివెందుల గడ్డపై పసుపు జెండా ఎగిరిందని అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ సొంత గడ్డపై వైఎస్ఆర్సీపీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిందని అన్నారు. పులివెందుల ప్రజలు జగన్పై ఎంత కసిగా ఉన్నారో ఈ విజయంతో అర్థమవుతోందని పేర్కొన్నారు. అవినీతి, అరాచకానికి ప్రజలు ఇచ్చిన తీర్పుగా ఆయన అభివర్ణించారు. అటు ఒంటిమెట్ట జెడ్పీటీసీ స్థానంలోనూ ఇదే ఫలితం వెలువడింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని 6267 ఓట్ల తేడాతో ఓడించారు. కృష్ణారెడ్డికి 12505 ఓట్లు పోలయ్యాయి. ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 6351 ఓట్లు పడ్డాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాల పట్ల వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, యువజన విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సెటైర్లు వేశారు. పులివెందులలో తమ పార్టీ అభ్యర్థికి 683 ఓట్లు వేసిన తెలుగుదేశం పార్టీ ఏజెంట్లకు ఆయన ధన్యవాదాలను తెలియజేశారు. టీడీపీ ఏజెంట్లకు కూడా తమ పార్టీపై ఎంత అభిమానం ఉందని ఇప్పుడే తెలిసిందని ఎద్దేవా చేశారు. పులివెందులలో 10,000 ఓట్లకు పైగా మెజారిటీ సాధించాలనుకున్నప్పటికీ అది తగ్గడం పట్ల టీడీపీ నాయకులు బాధపడుతున్నారని బైరెడ్డి చురకలంటించారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు సక్రమంగా జరిగాయా, రిగ్గింగ్ చేశారా లేదా అనేది అందరికంటే ప్రజలకు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. 10,000 మంది ఓటర్లు ఉండే ఒక జెడ్పీటీసీ స్థానం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, 800 మంది పోలీసులు, డీఐజీ, ఐజీ, ఎస్పీ, కలెక్టర్ వీళ్ళందరూ పనులన్నీ వదిలిపెట్టుకుని పులివెందులలో మకాం వేశారని చెప్పారు. ఒక జెడ్పీటీసీ కోసం ఎంతమంది యంత్రాంగం పులివెందులలో దిగినప్పుడే వైఎస్ జగన్ ఎంత బలమైన నాయకుడో అర్థం చేసుకోవాలని అన్నారు. పులివెందుల జెడ్పీటీసీలో జగన్ అభ్యర్థిని ఓడించితే వైఎస్ఆర్సీపీ పని అయిపోతుందనుకోవడం టీడీపీ మూర్ఖత్వమని, నంద్యాలలో వైసీపీని ఓడగొట్టినా ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో 151 సీట్లతో గెలిచామని అన్నారు. అదే నంద్యాలలో 35,000 మెజారిటీ వచ్చిందని చెప్పారు.